JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ఇప్పుడు ఆర్టీవీ సర్వే కానివ్వండి, మిగతా అన్ని సర్వేలు ఏ విధంగా అయితే ప్రెడిక్ట్ చేశారో దానికి మించినటువంటి ఫలితం ఈ రోజున మేము చూస్తూ ఉన్నాం. ఇది మాకేం ఆశ్చర్యం కలిగించేటటువంటి ఫలితం కూడా కాదు. గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం ఏదైతే ఉందో ఇవాళ అది ప్రతిబింబిస్తూ ఉంది. 13వ తేదీ పోలింగ్ జరిగిన రోజున కసిగా వేశారు ఓట్లు. గంటల తరబడి నుంచుని అన్ని వర్గాల వారు కూడా, అది యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా గంటల తరబడి వేచి ఉండి క్యూ లైన్లో కసిగా ఓట్లేశారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎంప్లాయీస్ కూడా మరి వారందరూ కూడా రికార్డు స్థాయిలో రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా దాదాపు 5,30,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవటం కానివ్వండి, ఆ రోజున మేము ఊహించాం ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి రాబోతుందని. జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది. కానీ పోస్టల్ వ్యవహారంలో మాత్రమే లీడ్లో ఉన్నారు. రాబోయే రౌండ్స్లో తమ సత్తా ఏదో చాటుతామని చెప్పి వైసీపీ నేతలు కొందరు టీవీల్లో మాట్లాడుతున్నారు. అన్ని రౌండ్లో కూడా ప్యాకప్పే. వాళ్ళ సత్తా చూపించేది, తొడగొట్టేది ఏమి ఉండదు, అయిపోయింది. ఇప్పుడు మేము అన్ని పార్లమెంట్ పరిధిలో అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉన్నా, ప్రతి రౌండ్లో కూడా ఈవీఎం కౌంటింగ్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ కూటమికి వస్తూ ఉంది. కాబట్టి ప్యాకప్ తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఆ పనులు ఉంటే మంచిదాళ్ళు. ఆప్షన్స్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫర్దర్గా యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉందా? ముందుగా మీకు ఏమైనా కొంత సమాచారం ఉందా? చంద్రబాబు తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారాలు లాంటివి? ప్రమాణ స్వీకారానికి సంబంధించి తేదీలు అయితే తర్వాత ఖరారు అవుతాయి. కానీ అతి త్వరలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న పదం ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మాటలు వినటానికి అవి అతి త్వరలోనే వింటారు. ప్రజల ఆకాంక్ష నెరవేరబోతూ ఉంది. మళ్ళీ ఒక ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో రాబోతోంది. ఒక నియంత కబంధ హస్తాల్లో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి లభించబోతోంది. ఉంది. ఓటర్ మహాశయులందరికీ శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ. సో ఇది టీడీపీకి సంబంధించిన నేతలు చాలా ఉత్సాహంగా కౌంటింగ్ సెంటర్ల దగ్గర తిరుగుతున్నారు. వాళ్ళ ఇప్పుడే పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన ఆనందంలో కనపడుతున్న పరిస్థితి వాళ్ళని చూస్తున్నాం. అయితే ఇది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, అలాగే రౌండ్స్లో కూడా ఈవీఎం రౌండ్లో కూడా చాలా తేడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు పూర్తిగా చాలా స్థానాల్లో పిఠాపురంలో సంబంధించి కావచ్చు, లేకపోతే కొత్తపేట కావచ్చు, తణుకు కావచ్చు, ఇలా చంద్రబాబు దాదాపుగా 2,500 ఓట్ల లీడింగ్తో కనపడుతున్నారు. చాలా క్లియర్గా చాలా డేటా అయితే ఇప్పటికిప్పుడు మనకి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా నంద్యాలకు సంబంధించి కావచ్చు, గురజాలలో టీడీపీ అభ్యర్థి ఎరపతినేని ముందంచున్నారు. కడపలో సీఎం జగన్మోహన్ రెడ్డి 1,888 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తర్వాత అనపర్తిలో 114 మెజార్టీతో వైసీపీ నేత సూర్యనారాయణ రెడ్డి ముందంజలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోస్టల్ నర్సాపురం బీజేపీ ఎంపీకి సంబంధించి చూసుకుంటే 2,600 ఓట్లు ఆధిక్యం కనపడుతుంది. కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ 3,400 లీడ్లు కనబడుతున్నారు. పిఠాపురం 2 రౌండ్లకి గీత వేసరికి దాదాపుగా 4,000 మొదటి రౌండ్ మూసేసేయడానికి ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన జనసేన అభ్యర్థి 4,334 లీడింగ్లో కనబడుతున్నారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి 2వ రౌండ్లో 583 ఓట్లు ఆధిక్యంలో కనపడుతున్నారు. పత్తిపాడులో పర్పుల సత్యప్రభ 1,875 ఓట్ల లీడింగ్లో కనపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ పి గన్నవరంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ముందంజలో కనపడుతున్నారు. కడప నియోజకవర్గంలో కూడా డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెనకబడి ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మాధవి రెడ్డికి 4,854 ఓట్లు పోలైతే అంజద్ బాషాకి 4,189 ఓట్లు మాత్రమే పోలైన పరిస్థితి. దాదాపుగా 700 ఓట్ల ఆధిక్యంలో మాధవి రెడ్డి కడప టౌన్ నుంచి ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటికి అందుతున్న ప్రకారం ఆదిరెడ్డి శ్రీనివాస్ 3,214 ఓట్లతో రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం ఎక్కడెక్కడ ఎవరెవరు అభ్యర్థులు లీడ్లో ఉన్నారు, ఎంత లీడ్లో ఉన్నారు అనేది డిజిటల్స్ తో సైతం చూపిస్తున్నాం. అందరికన్నా వేగంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అవును, మాకన్నా ఎవరైనా ఫాస్ట్గా ఉన్నారే ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయండి. ఎస్,
మేము చాలా ఫాస్ట్ గా ఉన్నాం. అదే అంశానికి సంబంధించి ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే కనుక ప్రతి స్థానంలో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో, అందరికన్నా వేగంతో, అవును అందరికన్నా వేగంతో మేము మీకు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. అసెంబ్లీలో కాంగ్రెస్ ఖాతాను తెరిచిన ఆంధ్రప్రదేశ్ లో దానికి సంబంధించిన ఆ నెంబర్ ని చూస్తున్నారు. ఒక్క స్థానం ఇఫ్ ఐ నాట్ రాంగ్ వైసీపీకి సంబంధించి 51 నుంచి 50కి పడిపోయింది. అక్కడ ఆ లీడ్ కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వనపర్తిలో 114 ఓట్ల లీడ్లు వైసీపీ అభ్యర్థి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పెద్దాపురంలో రాజప్ప, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప 1500 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జీడీ నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి థామస్ 5389 ఓట్ల లీడింగ్ కొనసాగిస్తున్నారు. దాంతోపాటు తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి 1775 ఓట్ల లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 8728 ఓట్ల ఆధిక్యంలో కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి లీడ్లో కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఆదిలాబాద్ కి సంబంధించి బీజేపీ అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ లీడ్ లో ఉన్నట్టు మనకి సమాచారం అందుతోంది. మహబూబ్ నగర్ లో డీకే అరుణ 3000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి రౌండ్ ముగిసేసరికి ఇక మెదక్ తొలి రౌండ్ లో 800 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ తొలి రౌండ్ లో 2048 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. భువనగిరిలో 4200 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మహబూబాబాద్ లో 4561 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. దాంతో పాటు మిగిలిన స్థానాలకు సంబంధించి మీరు చూడబోతున్నారు. ఖమ్మం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆదిలాబాద్ కి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏపీ పోస్టల్ బ్యాలెట్ లో కూటమి ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. 124 సీట్ల ఆధిక్యంలో ఉంది. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ కమిషన్ కన్నా వేగంగా మీకు డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఎలక్షన్ కమిషనే కాదు, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అవును, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మాకన్నా ఎవరైనా వేగంగా సమాచారం ఇవ్వగలుగుతున్నారా? నో నో నో. ఎందుకంటే కనుక ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అయితే ప్రతి కౌంటింగ్ స్టేషన్ కి కౌంటింగ్ సెంటర్ నుంచి ఆ డీటెయిల్స్ ని నెంబర్ తో సైతం చూపిస్తున్నాం. అందరూ ఆధిక్యం అంటున్నారు. కాదు, ఆధిక్యం ఎక్కడ ఎంత నెంబర్ కూడా మేము చెప్తున్నాం. రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి 5151 ఓట్ల లీడ్తో ఉన్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది ఆంధ్రప్రదేశ్ లో? చెప్పాలి 120 పైన స్థానాల్లోనే ప్రస్తుతం కూటమి లీడింగ్ లో కొనసాగుతుంది. అన్ని చోట్ల లీడింగ్ లో అటు పోస్టల్ బ్యాలెట్ తో పాటు మొదటి రౌండ్ ఈవీఎం తెలిసినటువంటి మొదటి రౌండ్, రెండో రౌండ్ లో కూటమి నేతలు దాదాపుగా దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనబడుతుంది. సచిన్, ముఖ్యంగా కృష్ణా జిల్లా చూస్తే కనుక గన్నవరం, గుడివాడ మీద ఎక్కువ ఫోకస్ కనబడుతుంది. ఆ ఫోకస్ ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చి అదే నిజమవుతున్నాయి. ఆర్టీవీ చెప్పిన రిజల్ట్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో కనబడుతున్నాయి. గన్నవరంలో చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్ వెంకట్రావు టీడీపీ పైగా ఓట్లతో రైట్ రాజేష్, ఒకసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ లీడింగ్ లో ఉన్నారు. ఒంగోలులో కూటమి అభ్యర్థి 2700 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. గిద్దలూరులో వైసీపీ 700 ఓట్ల ఆధిక్యాన్ని కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు సంత నూతలపాడులో టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారనేది అందుతున్న సమాచారం. నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి ముందంచలో ఉన్నట్టుగా తెలుస్తోంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అలాగే కాకినాడ పార్లమెంట్ లో జనసేన అభ్యర్థి ఉదయ్ కు 3000 పైచిలకు ఓట్ల మెజార్టీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అనపర్తిలో 114 ఓట్ల లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ లీడ్ లో ఉన్నారనేది సమాచారం. ఇక ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు మొదటి రౌండ్ లో 3000 ఓట్ల లీడింగ్ ని కొనసాగినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.